అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ కళావేదికలో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన కార్యక్రమం ప్రారంభమైంది. పాఠకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పాఠకులకు ఈ కార్యక్రమానికి సంబంధించి పాఠకులను అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం, వాళ్ళ స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బుక్ ఫేర్కు రెగ్యులర్గా వస్తారా? ఎట్లా ఎవరి ఇయర్? రెగ్యులర్ వస్తాం, ఎవ్రీ ఇయర్ వస్తాం. ఇక్కడే కాదు, వేరే ఊళ్ళలో పెట్టిన అంటే కలకత్తా, ఢిల్లీ అట్లా కూడా వెళ్ళాం. అంటే అక్కడ పనిచేసేవాడిని, అప్పుడు అక్కడ వెళ్ళేవాడిని. బుక్ ఫేర్ ఎక్కడ జరిగినా మీరు వెళ్తారు? ఎవ్రీ ఇయర్ వస్తాను. కరోనా అప్పుడు కొంచెం మిస్ అయినట్టుంది. కరోనా టైంలో ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఆ టైంలో మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి వచ్చేవాళ్ళం. అప్పుడు వాళ్ళకు కొనేవాళ్ళం, ఇప్పుడు మాకు కొనుక్కోండి. వస్తారా? అవును సార్, నేను ప్రతి ఇయర్ వస్తాను. 3 ఇయర్స్ నుంచి నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నేను మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇట్లా ఎవ్రీ ఇయర్ ఈ బుక్ ఫేర్కి వస్తాను రెగ్యులర్గా. మామూలుగా మనం కాంపిటేటివ్ బుక్స్ చదువుతాం కదా, ఈ బుక్స్ కూడా చదవడం నేర్చుకున్నా లాస్ట్ ఇయర్ నుంచి. అంటే ఈ బుక్స్ అంటే ఎట్లాంటి పుస్తకాలు చదువుతారు? మెంటల్ స్ట్రెస్ ఫీల్ నుంచి దూరం అవ్వడానికి అట్లాంటి పుస్తకాలు ఏమైనా చదువుతారా? మామూలుగా రీసెంట్గా రాబిన్ శర్మ బుక్ చదివిన, ద మ్యాన్ హూ సోల్డ్ ఫెరారీ అని బుక్ ఉంటుంది. నాకు ఆ బుక్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం జీవితంలో చేయాల్సిన ఒక మంచి పనులు ఏమేమి ఉన్నాయి అనేది ఆ బుక్లో చాలా చక్కగా వివరించారు. నేను అలాంటి బుక్స్ ఇంకేమన్నా దొరుకుతాయి కావచ్చు అని ఈరోజు ఫస్ట్ డే రోజే చూడడానికి వచ్చినాను, చాలా ఆతృతగా. ఇవాళ ఏమైనా బుక్స్ ఏమైనా తీసుకున్నారా? అదే రాబిన్ శర్మ బుక్స్ నాకు కొన్ని చాలా ఇంట్రెస్ట్, మా ఫ్రెండ్స్ చెప్పారు ఈ బుక్ ఒకటి 5 AM క్లబ్ అని కొన్ని బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ తీసుకుందామని వచ్చిన. అలానే ఇక్కడ విన్నర్స్ పబ్లికేషన్స్ ద్వారా 40% డిస్కౌంట్ పెట్టారు సార్ వాళ్ళు. ఆ బుక్స్ తీసుకుందామని కూడా వచ్చినాం అన్నట్టు. రెగ్యులర్గా వస్తారా సార్? వస్తానండి, రెగ్యులర్గా వస్తాను. ఎవ్రీ ఇయర్ వస్తాను. ఎట్లాంటి పుస్తకాలు కొనుక్కుంటా ఉంటారు మీరు? బుక్స్ నేను అన్ని రకాల అభ్యుదయ సాహిత్యం, తర్వాత నాలెడ్జ్ బేస్ లేదా ఇంగ్లీష్ లిటరేచర్ మీద, తెలుగు లిటరేచర్ అన్ని చదువుతూ ఉంటాను. బుక్స్ అన్ని సెలెక్టెడ్గా. బాగా ఇన్స్పైర్ చేస్తుంది ఈ బుక్ ఫేర్. చిల్డ్రన్ సంబంధించిన వాడు పిల్లలు ఎక్కువగా వస్తున్నారు. నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి గమనిస్తున్నాను. పిల్లల సంఖ్య పెరిగింది. పిల్లలు చిల్డ్రన్ బుక్స్ కోసం చాలా మంది వస్తున్నారు. పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు రెగ్యులర్గా వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తారా? ఇట్లా ప్రతి సంవత్సరం వస్తానండి. లాస్ట్ ఇయర్ అయితే మా హస్బెండ్ రాసిన పుస్తకం ఉండిద్ది స్టాల్లో, దానికోసం వచ్చాము. ఈసారి కూడా అవధేయ బుక్ కోసం వచ్చాము. ఇట్లా మీ పిల్లలు ఎవరన్నా తీసుకొచ్చారా మీతో పాటు? లేదండి, నేను మా హస్బెండ్ ఇద్దరం వచ్చాము. ఓకే. తమ్ముడు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అంటే ఇట్లా బుక్కులు ఉంటే అన్న చదువుకొని వచ్చినామన్న. చదువుకొని కొందాం. కొనుక్కున్నారా ఏమన్నా? మరి కొంటారా? కొనుక్కోమన్నా. వస్తానంటే పేరెంట్స్ రేపు పోతాం. మీ పేరెంట్స్ని తీసుకొని రేపు వస్తారా? అన్న రేపు వస్తాం. ఇంకో పిలిపిల మా దోస్తులు అన్న పిలిపిల. మీరంతా ఇప్పుడు చూడడానికి వచ్చారా? అన్న రేపు మమ్మీ వాళ్ళు వస్తానంట, అందుకని. నా పేరు బండారు విజయ అండి. నేను ఉమెన్ యాక్టివిస్ట్ని అండ్ రైటర్ని. ఈ మధ్యనే స్వయం సిద్ధ అనే ఒక పుస్తకాన్ని తీసుకొని వచ్చాను. 40 మంది ఒంటరి మహిళల గురించి కథా సంకలనం అందించాను. తర్వాత ఈ మధ్య ఒకటి వచ్చింది, విభజిత అనే కథా సంపుటి, నాది అది. నేను ఎగ్జిబిషన్కి ఎప్పుడు వస్తాను. ఎక్కువగా నా బుక్స్ కూడా ఇక్కడ ఉంటాయి, ఎక్కువగా పెడుతూ ఉంటాము. ఎక్కువగా నేను అరుణతార ఈసారి 157లో ఉంది, దాంట్లో పెడతాను నేను నా బుక్స్ అక్కడ. తర్వాత ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, ఎప్పుడు కలుస్తూ వస్తుంటాం. ఇది ఒక పండగ లాంటిది పుస్తకాలకు, రచయితలకు ముఖ్యంగా. అందులో పాఠకులతోటి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు కథలు చదివిన వాళ్ళు, మా కవిత్వం చదివిన వాళ్ళు కలిసి మాట్లాడుతూ ఉంటారు. అది చాలా అసలు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది మాకు. ఇది ఈసారి లేట్ అయిపోయింది. ఇంత లేటు అవడానికి కారణాలు వేరే రాజకీయ కారణాలు ఏమున్నప్పటికీ ఈరోజు ప్రారంభం కావటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని షేర్ చేసుకోవడం ఇప్పుడే వస్తున్నాను నేను. అన్ని చూసి, స్టాల్స్ అన్ని చూసి, నా బుక్స్ కూడా ఉంటాయి. 157, 158లో నా బుక్స్ కూడా ఉంటాయి. రచయితలని ప్రోత్సహించడమే కాదు, విద్యార్థులను తర్వాత పాఠకులను ఎక్కువగా అభివృద్ధి చేయడంలో ఈ మన పుస్తక ప్రదర్శనశాల ఎంతో ఉపయోగపడుతుంది, ముఖ్యంగా చిన్నపిల్లలకి. ఈరోజు మనం చూసినట్లయితే అందరూ ఎడిక్ట్ అయిపోయినారు మొబైల్ ఫోన్స్కి, టీవీలకు. మధ్యతరగతి మహిళలు అయితే టీవీలకు. ఇప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు, ఎందుకంటే పుస్తకాలు చదువుతున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇలాంటివి మనం ప్రోత్సహించడం అవసరము. ఇలాంటివి అసలు సంవత్సరానికి ఒకసారి కాదు, 2 సార్లు పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. చెప్పండి, ఏం పుస్తకాలు కొనుక్కున్నారు మీరు బుక్ ఫేర్లో? 1000 పడగలు తీసుకున్నాం, అది ఒక యోగి ఆత్మకథ తీసుకున్నాము, ఇంకా గబ్బిలం తీసుకున్నాము, ఇంకా బ్రహ్మానందం తీసుకున్నాం, నల్గొండ కథలు తీసుకున్నాం,
రామగ్రామం నుంచి రావణలంక దాకా, ఇంకా ఇది కాలాతీత వ్యక్తులు, ఇంకా చివరకు మిగిలేది, ఇంకా మైనా, అన్నీ తీసుకున్నాం. ఎట్లా ప్రతి సంవత్సరం వస్తారా మీరు బుక్ ప్రతి ఫేర్? సంవత్సరం వస్తాం ప్రతి సంవత్సరం వస్తాం. మంచి రీజనబుల్ ప్రైస్లో అన్ని పుస్తకాలు ఏది కావాలన్నా ఇక్కడనే దొరుకుతుంది. ఎక్కడ ఉంటారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను వనస్థలిపురంలో ఉంటా. ఇక్కడే ఉంటారా? ఇక్కడ హైదరాబాద్ వనస్థలిపురం. ఏం పని చేస్తూ ఉంటారు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ ఉండి కూడా మీరు పుస్తకాలు చదువుతారా రెగ్యులర్గా? ఆటో డ్రైవర్ చదవకూడదా అండి? చదువు రోజు పొద్దున సాయంత్రం గంట. అందుకే కదా తీసుకున్నది. మీకు పిల్లలు ఏమన్నా చదువుకుంటారా బుక్స్ ఇవన్నీ? చిన్న పిల్లలు అండి, స్కూల్ 4th 3rd అట్లా. వాళ్ళ కోసం ఏం పుస్తకాలు కొనలేదా? వాళ్ళు ఏం స్కూలే చదువులే ఎక్కువ. వాళ్ళ టైంలో వాళ్ళు కూడా చదువుతారు. ఈ పుస్తకాలు వాళ్ళకు కూడా పనికి వస్తాయి కదా. ఏం సిలబస్ మారిపోయేది కాదు. మనం తీసుకునే పుస్తకాలు ఎప్పటికి ఉంటుంది. ఇంతకుముందు కూడా చాలా పుస్తకాలు తీసుకున్నాయి. ఇంట్లో ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి, నవల్స్ ఉన్నాయి, కవితల బుక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏం చదువుకున్నారు మీరు? నేనేం చదవలే అన్న, 5 చదివిన, తర్వాత 10th రాసిన. కానీ తెలుగు మాత్రమే చదివా, నాకు ఇంగ్లీష్ రాదు. తెలుగు మీడియం అనేది అప్పట్లో. తెలుగు మీడియం అయినప్పటికీ ఎన్ని పుస్తకాలు కొనుక్కున్నారంటే గ్రేట్. నేను ప్రతి సంవత్సరం 10 పుస్తకాలు తీసుకుంటా. మా ఇంట్లో చిన్నపాటి లైబ్రరీ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అదే వనస్థలిపురం, ఇంజాపూర్ వనస్థలిపురం. ఎట్లా ప్రతి సంవత్సరం వస్తారా మీరు బుక్ ఫేర్కు? సంవత్సరం వస్తాం. మా అన్నమాట వస్తాను, ఇప్పుడు నేర్పిస్తున్నాడు చదవని అంటున్నాడు. ఆయన చూసి నేను కూడా చదువుతాను, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. అంటే మీకు ఇంతకుముందు చదువు రాదా? వస్తుంది కానీ అంత పుస్తకాలు చదవడం ఇప్పుడు స్టార్ట్ చేశారు. అంతకుముందు వేరే చేస్తున్నాను. 10th ఇంటర్ వరకు చదివాను. ఏం పని చేస్తారు మీరు? అదే ఈ మధ్యలో ఆటో నడుపుతాను. అంతకుముందు వేరే పని చేసినాను, ఈ మధ్యలో ఆటో నడిపిస్తున్నాను. ఇది కూడా నాకు చదవాలనిపిస్తుంది. బుక్లు చూస్తుంటే అది చదవాలనిపిస్తుంది. ఎందుకు? రీజన్ కారణం ఏంది పుస్తకాలు చదవాలనే ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? స్టోరీ మా అన్న చెప్తున్నాడు, అరే పుస్తకాలు చదివితే బుద్ధి జ్ఞానం వస్తుంది, మంచిగా ఉంటుంది, చదివితే అట్లానే అంటున్నా. నేను కూడా వింటున్నా, చదువుతున్నా. అని చెప్పిన మాట వింటున్నా. అందులో కూడా మ్యాటర్ మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. చదువుతుంటే ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ పుస్తకంలో ఉన్న సారాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే మొత్తానికి? చేస్తున్నాము. చెప్పండి, బుక్ ఫేర్కు ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? నేను గత 2 సంవత్సరాలుగా వస్తున్నాను. నేడు 36వ హైదరాబాద్ పుస్తక ఆవిష్కరణ విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం నేను పుస్తకాలు చదువుతూ ఉంటాను. ఇక్కడ ప్రతిసారి ఇక్కడ వచ్చినప్పుడల్లా చాలా సంతోషంగా తృప్తి పడుతూ ఉంటాను. చాలా మటుకు యువత ఈ ఫోన్లో అని టీవీలో మీడియా ద్వారా తమ సమయాన్ని మొత్తం వృధా చేసుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలు అవి తెచ్చుకోవడంతో దానికంటే పుస్తకంతో ఎంతో మంచి కాలక్షేపంతో పాటు జ్ఞానంని కూడా సంపాదించవచ్చు. కాబట్టి వాళ్ళు తమ సమయాన్ని పుస్తకంతో కేటాయించి జ్ఞానాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. ఏం పుస్తకం కొనుక్కున్నారు మీరు? నేను తండ్రి తీర్పు అని చెప్పేసి రచన ప్రతాప భీమవరపు రావు వాళ్ళ పుస్తకం తీసుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.